ఆయనగా చనిపోయేటువంటి పరిస్థితిలో అంత పగబెట్టుకుని చంపాల్సినంత అవసరం దానికి ఏం జరిగిందంటే మా నాన్న మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి రావాలా వస్తున్నాడు అనేది బాగా వైఎస్ఆర్తో ఉన్న దీంతో అనుబంధంతో. సో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, చూడు ఇప్పుడే మా చిన్నాన్నది ఏదో ఒక కేసు మీద నడుస్తుంది, కొద్దిగా లెట్ ద థింగ్స్ గెట్ డైల్యూట్ అని చెప్పేసి మాతో అన్నాడు. అన్న తర్వాత పుట్లూరు మండలానికి ఆయన విజిట్ ఉండే. బిఫోర్ ఎల్నూరు పుట్లూరు, ఇప్పుడు సింగనమల్లో కాన్స్టిట్యున్సీలో ఉండే ఆ రెండు మండలాలు ధర్మవరంకు ఉండే. సో ఆఫ్టర్ 2004 అది డీలిమిటేషన్లో పక్కకు పోయింది అనమాట. 2009 ఎలక్షన్స్కి దూరం అయిపోయింది. సో ఉండు చూడు చేర్చుకుంటాను, కొద్దిగా దివాకర్ రెడ్డి ఏడుస్తున్నాడు, చేర్చుకుంటే మా మీద హత్యా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళని ఎలా చేర్చుకుంటారని బాధపడుతున్నాడు అని. సరే అని పుట్లూరు మండలంలోకి వస్తూ ఉండే. మా మండలంకి వచ్చినప్పుడు మా నాన్న ఏమన్నా పార్టీలో జాయిన్ అవుతాడు, మళ్ళీ వైఎస్ఆర్కి అదేవిధంగా దగ్గర అయిపోతాడేమో, దగ్గర అయిపోతే మళ్ళీ మాది ఇబ్బంది అవుతుంది అని మా నాన్న నేచర్ గురించి తెలుసు కాబట్టి దానికి ఆ చర్య తీసుకొని రావడం. సో జేసీ ఫ్యామిలీనే చేశారు అని మీరు కన్ఫామ్గా భావిస్తున్నారు? ఆ రోజున్న సంఘటనకు సంబంధించి నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నేను లేను అక్కడ. మా అమ్మ వాళ్ళు షిరిడీకి వెళ్ళారు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మా అమ్మ నోటీస్ పోవడానికే ఒక 1 day 1.5 day పట్టింది. బికాజ్ అక్కడెక్కడో గుళ్ళని తిరుగుతూ ఉంటారు వాళ్ళు, ఫోన్ అవైలబిలిటీ లేక, టీవీస్లలో చూడలేక, ఇట్లా 1.5 day పట్టింది అనమాట దీనికి పోయేటప్పుడు. మేము లేము. సో ఆ కేసు అంతా కూడా బాగా బలహీనపరిచి మేము ఎవరు రాకముందే పంచనామా చేసేసి, బాడీ తీసేసి, కంప్లైంట్ పార్టీస్ ఇది లేకుండా అట్లా చేయడం, కేసు బలహీనపరిచి చేయడం జరిగింది. సో మీ ఫాదర్ తోటే ఫ్యాక్షన్ అంతం కావాలి అనేది అనుకున్నారు, మీ టర్మ్ నుంచి ఉండకూడదు అనేది లక్ష్యం. ఫ్యాక్షనే ఉండకూడదు అనేది మా తరంతోనే అయిపోవాలనేది మా పెద్దల యొక్క ఆలోచన. అంటే మా అబ్బా అదే ఆ విధంగా ఆలోచించినాడు, కుదరలేదు. మా నాన్న అలా విధంగా ఇచ్చినాడు, రాజకీయాల్లోకి రాకూడదని కుదరలేదనమాట. సో ఇప్పుడు జేసీ వాళ్ళ ఫ్యామిలీ మీద పగ తీర్చుకోవాలని కానీ, లేదంటే మీ ఫాదర్ డెత్ కాజ్కి రీజన్ ఉన్న వాళ్ళని ఏదో ఒకటి చేయాలని కానీ మీరు ఎప్పుడు అనుకోలేదా? అలా ఏం లేదు, కానీ మొదటి నుంచి కూడా జరిగిన తర్వాత కూడా మా మదరు వీళ్ళు, సో ఇది అయిపోయినది జరిగిపోయింది, ఇంకా ఫ్యాక్షన్ జోలికి మనకు వద్దు, ఏదైనా కానీ పొలిటికల్గానే వాళ్ళను ఫైట్ చేసి ఇది చేయాలి అనేది. సో ఒక తరం మారుతున్నప్పుడు కూడా ఆలోచన విధానంలోనూ పద్ధతిలోనూ మారాలి అనేది, దాని ప్రకారం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మేబీ నేను పెరిగిన పద్ధతి అలాగ ఉండనేమో, తర్వాత అక్కడ ఉండకపోవడం, నేను అదే తాడిపత్రి ప్రాంతంలో కూడా అలాగే ఉండిపోయి ఉంటే పెరిగి ఉండేదేమో అదే గ్రామీణ. సో ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి అయ్యాలకల్లా డైవర్సిఫైయింగ్ కాలానుగుణంగా ఇదిని అవన్నీ వదిలేసుకోవాలి, తరంతో జరిగిపోయింది అనే దాని మీద అట్లా వదిలేసుకోవడం.